బాలుడైన సమూయేలు పాలు విడవగానే యెహోవాకు అర్పణ సిద్ధపరచుకొని షిలోహునకు వెళ్ళి యెహోవాకు బలి అర్పించిన తర్వాత ఏలీ దగ్గరకు వచ్చి, నా ఏలినవాడా, యెహోవా మందిరంలో ఒక బిడ్డను దయచేయమని అడిగిన స్త్రీని నేనే. యెహోవా నాకు మగపిల్లవానిని దయచేసిన కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు ఆ చిన్నవాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కుతాడు. ఇలా తన కుమారుడిని దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిన హన్నా ప్రతి సంవత్సరం ఒక అంగీని తెచ్చి తన కుమారునికి ఇచ్చేది. తరువాత హన్నాకు 5 కుమారులు కలుగుతారు. ఈ సందర్భాలన్నీ మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 1 సమూయేలు 1 అధ్యాయంలో మీరు ఇంకా స్పష్టంగా గమనించవచ్చు. మనం కూడా మన జీవితంలో దాగి ఉన్న బాధ